హలో గాయ్స్, వెల్కమ్ టు ద లక్కీ టేల్స్ ఛానల్. వీడియోకి వెళ్ళి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన ఒక నాన్ వెజ్ ఐటెం ఏ కాంబినేషన్లో ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూడండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి 2 to 3 teaspoons ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ప్రాన్స్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన ప్రాన్స్లో 2 tablespoons కారం, 1 teaspoon సాల్ట్, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon పసుపు, 1 teaspoon ధనియాల పౌడర్, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రాన్స్కి ఉప్పు కారం అనేవి బాగా పట్టుకుంటాయి. ముందుగా ఈ విధంగా మ్యారినేట్ చేస్తే ప్రాన్స్ అనేవి టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఆనియన్స్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఆనియన్స్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ప్రాన్స్ నుంచి వాటర్ రావడం మొదలయ్యాయి. సో మనం ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. మూత తీసి చూస్తే వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయి. ప్రాన్స్ నుంచి చాలా వాటర్ అనేవి వస్తాయి. ఆ వాటర్తోనే ప్రాన్స్ అనేవి కుక్ అవుతాయి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే వేయక్కర్లేదు. ఇంకొక పక్కన చింత చిగురుని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ప్రాన్స్ అనేవి ఉడికినాయి. చింత చిగురు వేయకముందే ప్రాన్స్ అనేవి బాగా ఉడకాలి, లేకపోతే పులుపుకి ప్రాన్స్ అనేవి ఉడకవు. సో ఇప్పుడు నా ప్రాన్స్ అనేవి ఉడికినవి. సో నేను చింత చిగురు డైరెక్ట్గా ప్రాన్స్లో వేస్తున్నాను. చింత చిగురు వేయగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ గ్రీన్గా ఉండి ఇప్పుడు చూడండి కలర్ వెంటనే చేంజ్ అయిపోయింది. సో ప్రాన్స్ని బాగా దగ్గరికి అయితే ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఫుల్ డ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి రావాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి వస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన పుల్లగా ఉండే చింత చిగురు ప్రాన్స్ అనేవి చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన చింత చిగురు ప్రాన్స్ చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.